అనేక రకాల ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఉన్నటువంటి సీమాంధ్ర ఆధిపత్యంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలోని అన్ని శాఖలు కూడా అందుకు అనుకూలంగా ప్రజల యొక్క ఇష్టాలతో నిమిత్తం లేకుండా, స్థానికంగా జరిగే నష్టాలతో సంబంధం లేకుండా ఇక్కడ నుంచి బలవంతంగా మధ్యపెట్టి అందరిని ప్రలోభపెట్టి ఉద్యోగాలు వస్తాయని, అదేవిధంగా అభివృద్ధి చెప్పి మధ్యపెట్టి సంపాదిస్తున్నప్పటికీ కూడా అటవీ శాఖ, పర్యాటక శాఖ, ఈఆర్డీఏ, అదేవిధంగా ఇతర శాఖలు అన్నీ కూడా దీనికి అనుకూలంగా నివేదించినప్పటికీ కూడా విద్యార్థుల యొక్క ఇతర సంఘాలు అందరం కలిసి సమిష్టిగా పోరాడి దాన్ని నిలిపేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో దాని దొంగదారిలో తుదిదారిలో దాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి సీమాంధ్ర కాంట్రాక్టర్ రాజీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కట్టబెట్టేది పరిస్థితిలో ఉన్నది. ఇంతకుముందు సింగిల్ యూనిట్ ప్రతిపాదన ఉంటే దాన్ని వాళ్ళ 2 యూనిట్లకు రెట్టింపు చేసి పెంచి శాశ్వత ప్రాతిపదికన కుంటాల మొత్తం జలపాతాన్ని సీమాంధ్ర దూకుడు వర్గాలు కట్టబెట్టేటువంటి కుట్రను తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా గడిస్తూ ఉన్నది. మా తగిన సమాచారం మేరకు ఇంతకుముందు కేవలం కుంటాల మీద మాత్రమే ఒక యూనిట్ అనుకున్నాం. కానీ ఇవాళ కుంటాలతో పాటుగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సహజ వనరులు లేదా జలవనరుల మీద జల విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి మినీ హైడల్ లేదా మినీ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్ ని దాదాపు 4 చోట్ల ఏకమొత్తంగా 2 బినామీ కంపెనీలకు ఒకే వ్యక్తి చెందినటువంటి 2 బినామీ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నము జరుగుతూ ఉన్నది. అందులో ముఖ్యంగా ఆ 2 కంపెనీలలో ఒకటేమో గతంలో చేసినటువంటి రాజీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దాంతోపాటు ఇవాళ 2వ కంపెనీ విజయకృష్ణ పవర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీలు కూడా సూరపరాజు అనేటువంటి వ్యక్తికి సంబంధించినవి. ఈ సూరపరాజు ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఆయన పాలకొల్లులో రైస్ మిల్ నడిపేటువంటి యజమానిగా తేలింది. పాలకొల్లులో రైస్ మిల్ నడిపేటువంటి యజమాని రైస్ మిల్లులు నడపడమే జల ఉత్పత్తి కేంద్రాలను నిర్వహించడానికి అవసరమైన అర్హత రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరించడము చాలా ఆశ్చర్యం చేస్తేనే ఆయన చాలా సాంకేతికపరమైన పరిజ్ఞానం ఉందని చెప్పి కూడా ఆ రిపోర్ట్లలో, దొంగ రిపోర్ట్లలో, బిడ్డ రిపోర్ట్లలో మొన్న రాయడం జరిగింది. రైస్ మిల్ నడిచేవానికి, విద్యుత్ కేంద్రం నడిచేవానికి కేరళ రీతిలో మోసం చేసే ప్రయత్నము, ద్రోహం చేసే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ ప్రతిపాదించినటువంటి మా ఇవాళనే మార్నింగ్ నాటి వాళ్ళ ఈమెయిల్స్ ద్వారా ఈ సమాచారం అందింది. దాన్ని కొంత ప్రోగ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక హాలిడే కావడం వల్ల కొంత ఇబ్బంది కలిగింది. పూర్తి స్థాయి నివేదికలు మేము తేలికలేము, అయినా సరే మండే కల్లా మేము ఆ నివేదికల్ని తీసుకొస్తామని ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు జీవో కాకుండా ఉన్నారంటే కనీసం ఇక్కడ ప్రజలకు ఆ విషయాలు తెలియజేయాలి, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఉద్దేశించుకొని తెలంగాణ ఉద్యమంలోకి వారి ప్రాంతానికి పర్యటన జరిగింది. మీ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతిభాలో ఉన్నటువంటి 4 ప్రాంతాలలో కుంటాలలో వాటర్ ఫాల్స్ ఆధారంగా 15 మెగావాట్ల 2 యూనిట్లను నిర్మించాలని తాజా ప్రతిపాదనలో ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దానికి సంబంధించిన 55 కోట్ల సంబంధించిన పెట్టుబడిని కూడా పెట్టడానికి ఈ యొక్క సంస్థ ఏదైతే ఉన్నదో సూరపరాజు యొక్క ఈ 2 బినామీ సంస్థలు విజయలక్ష్మి పవర్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా రాజీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కూడా కంబైన్ చేస్తున్నాయి. ఈ రాజీ పవర్తో 2 చేతికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. లోయెస్ట్ బిడ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, ఈ 2 అంశాల ఆధారంగా దీన్ని వీళ్ళు ఏకపక్షంగా ఇవ్వడానికి ఎవరుతా ఉన్నారు, జీవో ఇవ్వడానికి. కుంటాలలో వాటర్ ఫాల్స్ ఆధారంగా 15 మెగావాట్లని 2 యూనిట్లు రాజీ పవర్ లోయెస్ట్ బిడ్ కింద ఇచ్చే ప్రమాణం ఉన్నది. అదేవిధంగా కడెంలో కూడా డ్యామ్ ఆధారంగా 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన 1 యూనిట్ని వాళ్ళు ప్రతిపాదిస్తారు. దానికి 9 కోట్ల రూపాయల పెట్టుబడి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధంగా చేస్తున్నారు. ఇది కూడా రాజీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ శాంతి ప్రమాణం కనబడతా ఉన్నది. 3వది సరస్వతి కెనాల్ అయితే ఉందో మనకు ఎస్ఆర్ఎస్పీ కింద వచ్చినటువంటి సరస్వతి కెనాల్, దాని మీద కూడా 2 యూనిట్లు ఇది విజయకృష్ణ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బినామీ సంస్థ, సూరపరాజు బినామీ సంస్థకు 2 యూనిట్లు ఇది 5 మెగావాట్ల సామర్థ్యంతో 25 కోట్ల మూలధనంతో దీన్ని ప్రతిపాదించారు.
అదేవిధంగా ఖానాపూర్ దగ్గర ఉన్న చెక్ డ్యామ్స్ మీద కూడా 7 మెగావాట్ల 2 యూనిట్లని ఈ విజయకృష్ణ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 యూనిట్ల ద్వారా ఈ 4 కేంద్రాలలో మొత్తంగా 7 యూనిట్లు. ఈ 7 యూనిట్లని 2 బినామీ సంస్థలకు దొడ్డిదారిన తెలంగాణ వచ్చే ముందే ఇది అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కుంటాల జలపాతం అనేది తెలంగాణ నయాగార అనదగినటువంటి విశిష్ట దానికి ప్రాముఖ్యత ఉన్నది. అదేవిధంగా మనం అంతకుముందు కూడా అనుకున్నాము ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా చేయడానికి అనేకమైనటువంటి చారిత్రక సాంస్కృతిక ఆనవాళ్ళు ఉన్నాయి, ప్రతిష్టత ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా గతంలో 2009 జూలైలో కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాదాపు జిల్లాలో ఉన్నటువంటి లేదా ఈ పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి 11 కేంద్రాలలో 13 కోట్లతో తాత్కాలిక అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటిదాకా ఒక పైసా కూడా ఇవ్వకుండా ఆదిపేట ప్రభుత్వం ఒక పైసా కూడా ఇవ్వకుండా ఇక్కడి వనరులని ఇక్కడి తక్కువ సంపదని కూడా వ్యాపారం జరిగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్న దొడ్డిదారులలో ఇక్కడ ముఖ్యంగా కుంటాల, అదేవిధంగా పొచ్చర జలపాతాలు, అదేవిధంగా బాసర్లో సరస్వతి దేవాలయం, జైనతిలో సూర్య దేవాలయము, నిర్మల్లో ఉన్నటువంటి పెయింటింగ్స్, చెక్క బొమ్మలు, సిమెంట్ విగ్రహాలు, జోడన్ ఘాటు, నాగోబా, ఇంద్రవెల్లి లాంటి ఆదివాసీ ప్రాముఖ్యత ఉన్నటువంటి స్థలాలు, అదేవిధంగా సింగరేణి బొగ్గలు, అదేవిధంగా అటవీ సంపద, ఈ యొక్క అటవీ అందాలు ఇవన్నీ కలిసి ఎకో టూరిజము కంబైన్డ్ ప్యాకేజ్తో ఈ ప్రాంతాన్ని ఆసియా దేశంలోని అదేవిధంగా టైగర్స్తో సహా కలుపుకుంటే ఆసియా దేశంలోని అభయారణ్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఈ కుంటాల కిందనే 3 అభయారణ్యాలు ఉన్న సంగతి తెలుసు. ఈ అభయారణ్యాలని వెంటనే కూడా ఇంటిగ్రేటెడ్ సమీకృత పర్యాటక కేంద్రంగా దీన్ని ఒక ప్యాకేజ్ కింద చేస్తే కనుక ఇలా వరంగల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో అట్లా చేస్తే కనుక ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను ఆకర్షించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈమాన ప్రభుత్వం చేయదని తెలియపోయింది. రేపు తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రభుత్వంలో సాధిస్తున్నందుకు ఉద్యోగాలు కూడా కృషి చేస్తుంది. కానీ ఈలోగా కుంటాల, కొచ్చర ఇట్లాంటి జలపాతాల నుంచి కూడా మింగేసే ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ విద్యార్థులుగా ఇక్కడ ఆదివాసీ సంఘాలు ముఖ్యంగా ఈ జలపాతం కింద ఉన్నటువంటి దాన్ని ఆధారపడినటువంటి ఆదివాసీ జీవన విధానం, అదేవిధంగా పర్యావరణం, అదేవిధంగా జీవావరణం, అదేవిధంగా జీవరాశులు ఇవన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా అటవీ ఉత్పత్తులు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఇది ప్రతిపాదించిన ఏదైతే 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెట్టారో దాని చుట్టూ గతంలో ఒక యూనిట్ అయితే దాదాపు 2 నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో కంచెను నాటి ఆ పరిధిలోకి మనుషులు రాకుండా చేసే ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఇంత పెద్ద యూనిట్కి దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలో విస్తీర్ణంలో కంచె నాటి ఆ 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో మనుషులు రాకుండా దేవశక్తికు ఆటంకం అవుతుంది, పరిశ్రమ ఆటంకం అవుతుంది దాని శాఖలు చూపి మనుషులు రాకుండా ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ నోమర్ కుంటాల అనేటువంటి జలపాతము తెలంగాణ నయాగారగా ఉంటున్నటువంటి జలపాతము పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేకుండా అవుతుంది, అక్కడ ఆదివాసులకు అందుబాటులో లేకుండా అవుతుంది, ఇల్లు లేకుండా అవుతుంది, ప్రకృతిలో అందంగా కూడా లేకుండా అవుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా నివారించాలని ఇట్లాంటి దుర్గజీవులు ఇవ్వకుండా అడ్డుకోవాలని అడ్డుకునే ప్రయత్నంలో విద్యార్థులు చేసేటువంటి పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ సంఘాలు ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ నీటి మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు ఏదైతే ఉన్నారో అనేక కులాలతో ట్రైబల్స్ కావచ్చు, అందులో ఆదివాసీలు కావచ్చు, ఇంకా దళితులు కావచ్చు, లేదా బీసీలు కావచ్చు, లేదా తెలుగు, గుజరాత్ ఇట్లాంటి కులాల వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడి దాకా కింది దాకా ఉన్నటువంటి ఈ ప్రవాహంలో బతికేటువంటి జలరాశుల మీద జీవరాశుల మీద బతికేటువంటి ఈ మొత్తం వృత్తి కులాలు సమాజం ఉన్నది. అది వాళ్ళని కూడా ఎక్స్టెండ్ చేసి ఈ జీవోలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా త్వరలో హైదరాబాద్లో ఇదే అంశం మీద ఈ ఆదిలాబాద్ పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రకృతిక విధ్వంసానికి పొడిగడుతున్నటువంటి ప్రభుత్వ ఆధారాలను అడ్డుకోవడానికి హైదరాబాద్లో ముందు పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేయడానికి తెలంగాణ విద్యార్థుల ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని 1 వారం రోజులలో ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం.